దీపాదాస్ మున్షిని వద్దన్నది ఆయనే కదా. ఆమె అందరికి యాక్సెస్ ఉంది కదా, ఆయన ఒక్కనికే లాయల్గా లేదు కదా ఆమె. ఆయనే కంప్లైంట్ చేస్తుంటాడు, లేకుంటే ఎందుకు మారుస్తారు? ఓకే, ఏది మొద్దుని తుంటని నుంచి మొద్దుని నెత్తిన పెట్టుకున్నాడు, దొంగ పడేసింది ముద్దు ఆమె భాషలో భాషలో. ఓకే, సో అయితే రాజకీయ పరంగా ఏ మార్పులా జరగవచ్చు ఒక 2-3 నెలల్లో. సో ఏంటి సార్, అంటే ఇప్పుడు నిజంగానే మరి ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏంటి పరిస్థితి, మనం రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది తెలంగాణ? అంటే టీఆర్ఎస్కు ఇంకా తిరుగులేని శక్తిగా ఉంది గ్రామాలలో. పైన నాయకత్వం కొంత అటు ఇటు పోయినా కూడా. కానీ ఎందుకు సార్ మరి ఎమ్మెల్సీలు ఎందుకు పోటీ చేయలేకపోయారంటారు వాళ్ళు? అంటే అది స్ట్రాటజీగా భయపడ్డారనేది భయం కాదు, ఒక స్ట్రాటజీ అది. ఉదాహరణకు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి 10 మంది వచ్చారు, ఒకరికి టికెట్ ఇస్తారు, 9 మంది దూరం అవుతారు. ఒకరు ఎమ్మెల్సీకి టికెట్ ఇవ్వలేదనుకో, 10 మంది ఆయనతో ఉంటారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకొని నాయకులను ఎందుకు పోగొట్టుకోవాలి? తర్వాత తానవ్వగా నొప్పించకుండా ఉండివాడే దాన్ని విడిచిపోతాను. కొన్నిసార్లు రైజ్ కావడమే కాదు, వెనక్కి తగ్గడం కూడా నేర్చుకోవాలి. 2 అడుగులు ముందు పోవడానికి 1 అడుగు వెనక్కి వేయచ్చు కదా. ఓటమి అనేది వైఫల్యం కాదు, విజయానికి మొదటి మెట్టు. కేసీఆర్ దాన్ని స్పోర్టివ్గా తీసుకుంటాడు. ఇంకోటి, ఎమ్మెల్సీలో పోటీ చేసినంత మాత్రాన, ఇద్దరు గెలిచినంత మాత్రాన పార్టీకి వచ్చేదేం లేదు, పోటీ చేయకపోతే పోయేదేం లేదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు గ్రామ సీమల్లో తిరుగులేని శక్తిగా ఉంది. ఇప్పుడు కొత్త ఆశలు కూడా వచ్చాయి, మళ్ళీ రేవంత్ రెడ్డిది పోతే టీఆర్ఎస్ఏ వస్తుంది అనే ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ టైంలో ఎవరు పార్టీ వదిలిపెట్టుకోరు. పోయిన ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు రిటర్న్ వస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు 6-7 ఎమ్మెల్యేలు రిటర్న్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేసే విధంగా తీసుకుంటారా? ఓకే, కానీ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, మరి రేపు పొద్దున్న అంటే ఒక నిజంగానే మీరు అన్నట్టుగా తీర్మానం బలపడితే, ఒక బలంగా ఆయన వాయిస్ ముందుకెళ్తే, ఇప్పుడు ఆయన ఎత్తుకున్న నినాదం కూడా నిజంగా బలంగా ముందుకెళ్ళగలిగితే, మరి ఏదైతే నిప్పు ఉప్పుగా ఉన్నటువంటి తీర్మానం కేసీఆర్ మధ్య సైజు కుదిర్చేది మీరేనా? వాళ్ళకి మనం అవసరం పడదా? ఆ స్థాయికి ఎదిగినాక మనం ఓన్లీ ఎప్పుడన్నా ఒక ఇంటెలెక్చువల్గా అడ్వైజ్ అడిగితే ఇవ్వడానికి ఉంటాము. వాళ్ళ సైడ్ నుంచి కూడా అటువంటి అడ్వైజ్ అడిగితే తప్పకుండా చెప్తాం. ఎందుకంటే మల్లన్న మీరు వదిలేస్తే ఇంకో పార్టీకి శక్తిగా మారుతాడు. ఆయన ఒక వెపన్. యుద్ధానికి పోయే వాళ్ళు వెపన్ తన దగ్గర ఉండాలని కోరుకుంటారు. కానీ మీరేం వెపన్ అంటున్నారు, చాలా మంది ఏమో రాజకీయంగా ఆయన అంతం చేస్తారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. కేసీఆర్ విషయంలో నేను పక్కనే ఉండి గమనించాను కదా, ఎన్ని మాటలన్నారు. తెలంగాణ రాదు, ఇది మగలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ. కేసీఆర్ లాంటి వాడు పార్టీ నడపగలుగుతాడా? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయనకు సమర్థత ఉన్నదా? ముఖ్యమంత్రి అయ్యేముందేమో ముఖ్యమంత్రిగా సమర్థత లేదన్నారు. పార్టీ పెట్టినప్పుడేమో ఒక పార్టీ నడిపే వ్యక్తి కాదు, ఈయన ఎప్పుడో రాత్రి బాగా డ్రింక్ చేస్తాడు, పొద్దున ఎప్పుడో మధ్యాహ్నం లేస్తాడు అని నానా రకాల చాలా మాటలు అన్నారు కదా. మరి కేసీఆర్ ప్రూవ్ చేశాడు. అదే కాకుండా ఈ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోకపోతే తెలంగాణ వచ్చేది, కేసీఆర్ కూడా కనుమరుగైపోయాడు అనేవాడు చాలా మంది ఉంటారు. బట్ మల్లన విషయంలో కూడా పార్టీ పెట్టినప్పుడు ఇట్లాంటివే వస్తాయి. ఫ్రంట్ పెట్టినా పార్టీ పెట్టినా 100 రాళ్ళు పడుతుంటాయి ఆయన మీద. బట్ ఆయన గట్టిగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి, ప్రలోభాలకు గురి కావద్దు. కేసీఆర్ కాలేదు. కేసీఆర్ చాలా స్టబ్బర్న్గా ఉన్నాడు. రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. నన్ను కాడి కింద పెడితే రాళ్ళతో కొట్టి చంపండి అన్నాడు. కుష్ఠవ్యాధి అన్నైనా గొంగల్ పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను తెలంగాణ కోసం అన్నాడు. అటువంటి మనస్తత్వం ఉన్న తర్వాత ఎవరైతే వ్యాధిగ్రస్తున్నైనా కౌగిలించుకుంటాను, గొంగల్ పురుగునైనా ముద్దు పెట్టుకుంటాను తెలంగాణ కోసం. సో బీసీల ప్రయోజనాల కోసం నేను కూడా అట్లనే చేస్తా అని చెప్పి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇక ఆ మాటలు చెప్పాలంటే చాలా మాటలు చెప్పాడులేండి. నేను తెలంగాణకి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా, కుక్కలా కాఫలా కాస్తా, ఏది చెప్పారు. సరే రాజకీయ నాయకులు మాట్లాడచ్చు. ఏ కోణంలో వీళ్ళిద్దరు ఒకటి కావాలంటున్నాను అంటే